సిద్ధం సభల పార్కింగ్ స్థలమంతా కూడా లేని టీడీపీ జనసేన సభ. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. మరో 45 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేనలు దాదాపు అభ్యర్థులను పూర్తి చేశాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలకు దాదాపు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల సమరంలోకి దిగారు. మరోవైపు టీడీపీ, జనసేన తాము విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో నిరసన జ్వాలలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం తాడేపల్లిగూడెం వేదికగా ఈ రెండు పార్టీలు సభను నిర్వహిస్తున్నాయి. అయితే ఆ సభ ప్రాంగణం చూసినట్లు అయితే టీడీపీ, జనసేనలు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనే తరహాలో కనిపిస్తుందని స్థానికులు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనుంది. అయితే ఈ సభకు 3 రోజుల ముందు నుంచి టీడీపీ నేతల కంటే ఎక్కువగా ఎల్లో మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే తీరా సభ ప్రాంగణం ఏర్పాట్లు పరిశీలించినట్లయితే టీడీపీ, జనసేన సభకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనే తరహాలో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 6 లక్షల మంది సభ అంటూ ప్రచారం టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే ఆ సభ ప్రాంగణం చూసినట్లయితే 60,000 మంది కూడా సరిపోని విధంగా ఉందని స్థానికులు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సభలపై విషం చిమ్మిన ఎల్లో మీడియా ఈ సభను ఆకాశానికి ఎత్తుకుంది. అయితే వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ఎన్నికల ప్రచారం కార్యక్రమం సిద్ధం సభల ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలమంతా కూడా ఈ రెండు పార్టీలు తలపెట్టిన సభా ప్రాంగణం లేదు. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలతో పోల్చితే 10% కూడా కుర్చీలు లేవు. తాడేపల్లిగూడెంలో 21 ఎకరాలలో టీడీపీ, జనసేన సభ జరగనుంది. అందులో 13 ఎకరాల్లో మాత్రమే కార్యకర్తలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. లక్షల్లో గొప్పలు చెప్పి వేలల్లో కూడా కుర్చీల సంఖ్య దాటలేదని పలువురు రాజకీయ నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమరనాదంతో వైసీపీ భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలు జన సముద్రాలను తలపించాయి. సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఉన్న విశ్వాసానికి సిద్ధం సభలు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. అలానే బుధవారం టీడీపీ, జనసేన తలపెట్టిన సభలను చూసినట్లయితే కేవలం వేలల్లోనే కనిపిస్తుందని చాలామంది అభిప్రాయం. 7 ఎకరాలలో వేదిక, 2 హెలిప్యాడ్లు, విఐపి రెస్ట్ రూమ్లు, మిగతా 15 ఎకరాలలో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 1500 కుర్చీలు వేచి 33,000 మందికే అవకాశం ఉంటుంది. మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60,000 మంది హాజరైనట్లు లెక్క అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇలా వేల మంది మాత్రమే హాజరయ్యే సభలను జన సముద్రాలతో పోల్చడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది వ్యూవర్స్.